మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఈ ఏప్రిల్ మాసంలో ద్వాదశి రాశులైన మొదటి రాశి మేషరాశి వారికి గ్రహ గోచార ప్రభావం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? మేషరాశి వాళ్ళకు ఈ మాసం బాగానే ఉంది. శుక్రుడు లగ్నంలో 11వ ఇంట్లో కుజుడు, 12వ ఇంట్లో సూర్యుడు, బుధుడు. దీనివల్ల చూసుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంది మేషరాశి వాళ్ళకి. లగ్నంలో శుక్రుడు వచ్చాడంటే చాలా గొప్ప విషయం. ప్రేమ పెళ్ళిళ్ళకి అరంగేట్రం అంటే ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ యోగం అనేది ఇప్పుడు మెల్లిగా స్టార్ట్ అయ్యి కార్తీక మాసం వరకు వీళ్ళకి పెళ్ళి అవ్వబోతుంది వయసులో ఉన్న వాళ్ళకి బేసిక్గా. సో లగ్నంలో శుక్రుడు ఈ పెళ్ళికి కాకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ అందరికీ రావు, కొందరికే వస్తాయి. 10 మంది ప్రయత్నం చేస్తే ఒకరికే వస్తాయి. సో వీళ్ళకి ఈ సమయంలో సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. కుజుడు 11వ ఇంట్లో అంటే వీళ్ళకి ఒక సహాయం బ్రదర్ దగ్గర నుంచి అందుకోబోతున్నారు. మనము సొంతంగా మనసు పూర్తిగా ఎవరికైనా మంచి చేయాలనుకుంటే ఎప్పుడైనా దాని ఫలితం ఒక పుణ్యం రూపంలో వస్తుంది. అదే వీళ్ళకి ఇప్పుడు రాబోతుంది. అది కూడా ఒక బ్రదర్ లాంటి మనిషి, లేకపోతే ఒక సొంత బ్రదర్ నుంచి కావచ్చు. సో ఒక బ్రదర్ లాంటి మనిషి హెల్ప్ చేస్తాడు, ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు, ఒక సాఫ్ట్వేర్ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో ఉండడం వల్ల బుద్ధి అనేది బాగా పనిచేస్తుంది. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనం ఇప్పుడు చేతిలో పేపర్ పట్టుకున్నాం, ఇది ఇంటర్వ్యూ అనుకోండి, ఇది చదివితే అర్థమవుతుంది. చాలా మందికి ఏంటంటే చదివేటప్పుడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలా షివర్ అయిపోతారు చాలా మంది, టెన్షన్ వచ్చేస్తుంది. కానీ ఈసారి ఏంటంటే వీళ్ళు చాలా కామ్గా కూల్గా చూసి అర్థం చేసుకొని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్వ్యూ బాగా ఇస్తారు బేసిక్గా. సో ఇక్కడ పాయింట్ ఏంటి, మైండ్ బాగా పనిచేస్తుంది, ఇంటర్వ్యూలో అంతా అర్థమవుతుంది. అది కాకుండా వీళ్ళకి సహాయం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్, మనిషికి యోగం ఉండాలి, అదృష్టం ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే కష్టపడితే ఏది అవ్వదు. భూమి మీద బాగా కష్టపడేవాడు కూలి. కష్టానికి అదృష్టం ఎప్పుడైతే తోడవుతుందో మనిషి అప్పుడు హైట్స్, ఒక శిఖరానికి వెళ్తాడు. చూసుకుంటే కాయ కష్టం పడేది అయితే కూలీలే కదా అందరికన్నా ఎక్కువ కష్టపడేది. కానీ వాళ్ళకి అదృష్టం లేదు, వాళ్ళకి కోట్లు ఉన్నాయా, వాళ్ళకి శాలరీలు కూడా సరిగ్గా రెక్కొడతారు చాలామంది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, అదృష్టం అనేది కావాలి. సో ఇప్పుడు మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాం. మేషరాశి వాళ్ళకి శుక్రుడు అనే గ్రహము ఒక అదృష్టం అనేది ఇవ్వబోతున్నాడు ఈ మాసంలో. రాబోయే ఏప్రిల్లో వైశాఖ మాసం మొదలవుతుంది 17వ తారీఖు. ఆ మాసంలో ఏప్రిల్ నెలలో బేసిక్గా అదృష్టం అనేది శుక్రగ్రహం ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఎలాగో జాబ్స్ అనేవి మెల్లిగా మళ్ళీ ఓపెనింగ్స్ తెరుచుకుంటున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. సో ఏప్రిల్, మే, జూన్ జాబ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీంట్లో ఎక్కడో అక్కడ వీడికి జాబ్ యోగం అయితే ఉంది. ఈ పెళ్లి, ప్రేమ, ఈ యోగం కూడా ఉంది. అంటే బేసిక్గా చూసుకుంటే బాగానే ఉంది మేషరాశికి, ఏ ఇబ్బంది లేకుండా. కానీ ఒకటి, ఇది గ్రహ సంచారం. జన్మ జాతకంలో బలం ఉంటే ఇవన్నీ జరుగుతాయి. అంటే బేసిక్గా మనిషి మంచోడు అయి ఉంటే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే ఏవి జరగవు.
మొత్తం ఫెయిల్ అయిపోతుంది. ఇంటర్వ్యూ దాకా వెళ్తాడు, ఇంటర్వ్యూ పోతుంది, మళ్ళీ ఇంట్లో కూర్చొని ఏడుస్తాడు. జన్మ జాతకం బాగుండాలి, బేసిక్గా మనిషి మంచోడై ఉండాలి. అదృష్టం అంటే మంచితనం. సో వీడికి ఈసారి ఆ టైం వచ్చింది కనుక వీడు కనుక మంచోడై ఉంటే వీడు పని అయిపోతుంది. జాబ్ కొట్టేస్తాడు, సక్సెస్, సాఫ్ట్వేర్ జాబ్. తర్వాత చాలు కదా, జాబ్ వచ్చేస్తే హ్యాపీగా ఉంటాడు. వీడి జాబ్ కావచ్చు, వీడి వ్యాపారం కావచ్చు, సక్సెస్ అయితే ఉంది. ఏప్రిల్ మాసంలో గొడవ ఏమీ లేదు. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుజుడు 10వ ఇంట్లో, సూర్య బుధ కూటమి 11వ ఇంట్లో, 12వ ఇంట్లో శుక్రుడు. 12వ ఇంట్లో శుక్రుడు అంటే ఫ్రెండ్షిప్, ప్రేమ కాదు, పెళ్లి కాదు. 12వ ఇంట్లో శుక్రుడు అంటే ఫ్రెండ్షిప్, అంటే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది, ఫ్రెండ్షిప్ అవుతుంది. మీరు ప్రేమగా పెళ్లిగా భావించొద్దు. ఈ వృషభ రాశిలో ఉండే అబ్బాయిలు, ముందే చెప్తున్నాను. అమ్మాయి పరిచయంగానే ప్రేమించేస్తారు చాలా మంది. అమ్మాయిలు అనుకోవచ్చా? ఎవ్వరు అనుకోవడానికి వీల్లేదు. వృషభ రాశి వాళ్ళు అమ్మాయికి అబ్బాయి పరిచయమైన, అబ్బాయికి అమ్మాయి పరిచయమైన కొత్త వాళ్ళు ఫ్రెండ్షిప్ అనుకోండి. మామూలుగా ప్రేమ అనుకుంటారు, ఫస్ట్ అటెంప్ట్ లోనే ప్రేమ అనుకుంటారు, కానీ అలా ఉండదు, ఫ్రెండ్షిప్ మాత్రమే. చాలా మంది ప్రేమ అని చెప్పి తర్వాత చాలా బాధపడతారు. అలా కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్. గుర్తుపెట్టుకోండి, ఈ మాసం అబ్బాయికి అమ్మాయి, అమ్మాయికి అబ్బాయి కానీ జస్ట్ ఒక ఫ్రెండ్ గా పరిచయం అవుతాడు. ఫ్రెండ్ గానే ఉండండి, గీత దాటొద్దు. అందరి స్టోరీ వేరు ఉంటుంది, అన్ని స్టోరీలు ఒకే రకంగా ఉండవు. అన్ని సినిమాలు ఒకే రకంగా ఉంటాయా? కదా, థ్రిల్స్ ఉంటాయి. ఏముంటాయి? థ్రిల్స్ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి. ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి. ప్రతి సినిమా, ఒక సినిమాలో ఎలా ఉంటది, ఫస్ట్ సీన్ కే స్టార్ట్ అయిపోతుంది లవ్, ప్రపోజల్, ప్రేమ. ఒక సీన్ కి లాస్ట్ లో, చివరిలో ఎంత తేడా ఉంది? ఫస్ట్ సీన్ లో జరిగేది లాస్ట్ సీన్ లో జరుగుతుంది ఇంకో దాంట్లో. అంటే ఏంటి, ఒకడికి తొందరగా గర్ల్ ఫ్రెండ్, ఒకడికి చాలా లేట్ గా గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది. బేసిక్ గా పాయింట్ ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి అమ్మాయి పరిచయం అవుతుంది, అదైతే పక్కా. వయసులో ఉన్న వాళ్ళకి అమ్మాయి పరిచయం అవుతుంది. ఒక ఆందోళన ప్రతి మనిషికి ఉంటది కదా, ఆందోళన ఉంటుంది లోపల, కన్ఫ్యూజన్ స్టేట్. అది అంటే మామూలుగా టెన్షన్, బేసిక్ గా ప్రతి మనిషికి టెన్షన్లు ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అనమాట. ఫస్ట్ హ్యాపీలో వెళ్ళిపోతాడు, హ్యాపీ జోన్ లో. అమ్మ మాట్లాడడానికి ఒక మనిషి ఉన్నాడు, ఎందుకంటే ప్రతి మనిషికి ఇంకో మనిషి కావాలి. మనిషి లేకపోతే మనం బ్రతకలేము, ఎందుకంటే చిన్న మెదడు బతకనివ్వదు, నిరంతరం మాట్లాడుతూ ఉంటది. మనమేమో వినలేం దాని మాటలు, ఏడిపించేస్తుంది చిన్న మెదడు. కాబట్టి ప్రతి మనిషికి ఇంకో మనిషికి కావాలి. సో మనిషి కావాలంటే అంతవరకే, దాన్ని దాటిపోవద్దు. నేను ప్రేమించేస్తాను, నేను చచ్చిపోతాను, నువ్వు లేతో నేను బతకలేను, అవేం నడవు. జస్ట్ ఫ్రెండ్షిప్ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలా, అంతే కదా. ఎవరైనా మీకు అవకాశం చనువు ఇస్తేనే కదా ప్రేమ ఏదైనా కానీ. తర్వాత నెక్స్ట్ అసలు అవకాశమే లేదు, నువ్వు గీత దాటితే ఏమవుతుంది, ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. అవునా కదా, ఫ్రెండ్షిప్. సో ఓన్లీ ఫ్రెండ్షిప్ గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి ఓన్లీ ఫ్రెండ్షిప్. ప్లీజ్ డోంట్ క్రాస్ ద లైన్, గీత దాటొద్దు. అబ్బాయిలు వీళ్ళు ఫస్ట్ గంటకే ప్రేమించేస్తారు, అలా ఉండదు. ఫ్రెండ్షిప్ జస్ట్ తర్వాత. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉందంటారు? మరి మిథున రాశి వాళ్ళకి బాగానే ఉంది, కానీ ఒక కండిషన్ ఉంది. మంచితనం, అమాయకత్వం. అంటే ఎంత అమాయకత్వం ఉంటే అంత అదృష్టం. ఆంజనేయ స్వామి అమాయకత్వం అంటే ఆంజనేయ స్వామి విపరీతమైన బలము, చాలా అమాయకుడు. అతనికి అతని శక్తినే తెలియదు. అంటే అమాయకంగా ఉంటే కలిసి వస్తుంది అంటారా ఈ మాసంలో వీరికి? అంటే అమాయకత్వం అంటే ఒక రకంగా మంచితనమే. అది తెలిసి తెలియనట్టు కాదు. ఇప్పుడు బాగా తెలివితేటలున్నాడు, మోసం చేయడానికి ట్రై చేస్తాడు. ఏమి అసలు మోసం అనేది తెలియని వాడికి అమాయకుడు అంటారు, అంతే కదా. వాడు మంచోడు బేసిక్గా కదా. బాగా తెలియగలడు అంటే రాముడు, విపరీతమైన తెలివితేటలు ఉన్నాడు, ఏది ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అమాయకుడు మంచివాడు ఆంజనేయ స్వామి, ఏది చెప్తే అది వింటాడు. అలా అని చెప్పి ఎవడు పడితే వాడు చెప్పింది వినడు.
రావణాసుడు చెప్పింది వినడు, రాముడు చెప్పిందే వింటాడు. వాడు తెలుసు, బేసిక్ కామన్ సెన్స్ ఉంటుంది. సో నీతి నిజాయితీ, అమాయకత్వంలో నీతి ఉంటుంది, నిజాయితీ ఉంటుంది, మంచితనం ఉంటుంది. చాలా మంచి అమాయకుడు అనేది చాలా గొప్ప క్వాలిటీ. బేసిక్గా అమాయకులు చాలా ఎక్కువ డబ్బు ఉంటుంది భూమి మీద. పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టే పిల్లలు అమాయకులే ఉంటారు. మీరు తీసుకోండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పిల్లలు అమాయకులు ఉంటారు, మంచాలు ఉంటారు బేసిక్గా. సో ఇప్పుడు మిథున రాశి ఏంటంటే అమాయకత్వం. ఈ నెల ఎంత నీతి నిజాయితీతో, ఎంత అమాయకత్వంగా ఉంటే అంత మంచిది. హానెస్టీ అంటే పక్కన ఎలా మోసం చేసి వాడి దగ్గర డబ్బులు లాక్కుందామని ఇప్పుడు సొసైటీ ఉంది. అలా కాకుండా పక్కనవాడి గురించి ఆలోచించి, వీడికి ఏదైనా కష్టం వస్తే మనం ఏదైనా రోజు యూజ్ అవుతామేమో అనే థాట్ ప్రాసెస్తో ముందుకెళ్ళేవాడు ఏప్రిల్లో బాగుపడతాడు. ఎవరైతే మిథున రాశిలో కరెక్ట్ దీనికి ఆపోజిట్ చేస్తాడో వాడు సర్వనాశనం అవుతాడు. ఫస్ట్ యాక్సిడెంట్ ఫేస్ చేస్తాడు ఏప్రిల్ మాసంలో, గుర్తుపెట్టుకోండి. అవతల వాడికి హాని చేద్దామనే ఉద్దేశం గట్టిగా వచ్చి ఆ మోసం చేసే లోపల నీకు యాక్సిడెంట్ అయిపోతుంది. ముందే చెప్తున్నా, మిథున రాశి వీళ్ళు ఏదైనా చెడు చేద్దాం అనుకునే ముందే వీళ్ళకి జరిగిపోతుంది. ఒకవేళ మీకు ఉంది లోపల మనసులో ఏదైనా చేసేద్దాము వాడికి చేసేద్దాం, అయిపోయింది. ఇంకా కరెక్ట్ అరగంట ముందు మీకు యాక్సిడెంట్ అవుతుంది, గట్టి యాక్సిడెంట్ పడుతుంది, కాలు ఇరుగుతుంది, లోపల మళ్ళీ రాడేయాల్సి వస్తుంది. రెడీగా ఉండండి, మీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా నీతి నిజాయితీగా ఎవరిని ఏమి చేయకుండా కరెక్ట్గా ఉండాలి. ఈ మాసం జర జాగ్రత్త సుమ మిథున రాశి వాళ్ళు. గురుగారు, విశేషంగా మరి ఈ ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే గ్రహ గోచారం ఎలా ఉందంటారు ఈ మాసంలో వీరికి? గ్రహ గోచారం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 8వ ఇంట్లో కుజుడు, 9వ ఇంట్లో సూర్యుడు, 10వ ఇంట్లో శుక్రుడు. సో కాంబినేషన్ చాలా బాగుంది. సో ఫస్ట్ మన జాతకంలో అదృష్టం అనేది 9వ ఇల్లు. 9వ ఇల్లు అంటే అదృష్టం. 9వ ఇంట్లో వీడికి ఇప్పుడు ఈ మాసం సూర్య బుధుడు ఉన్నారు. సూర్యుడు బుధుడు మారుతూ ఉంటారు కదా గ్రహాలు, ఒక్కొక్క ఇల్లు దాటుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఈ మాసంలో సూర్యుడు బుధుడు అదృష్ట ఇంట్లో ఉన్నారు. అదృష్ట ఇచ్చే ఇల్లు 9వ ఇల్లు. సూర్యుడు అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. చంద్రుడు అంటే తల్లి. ఓకే, ఇప్పుడు సూర్యుడు బుధుడు ఉన్నాడు వీళ్ళకి. సో సూర్యుడు బేసిక్ గా సూర్యుడు బుధుడులో సూర్యుడు డామినేటింగ్. సో సూర్యుడు అంటే 2 రకాలు ఉంటాయి. సూర్యుడు అంటే తండ్రి, సూర్యుడు అంటే బాస్. సో తండ్రి వల్ల బాస్ వల్ల మంచి జరగబోతుంది. మీరు సరిగ్గా చూసుకుంటే, మీ తండ్రిని మీరు సరిగ్గా చూసుకుంటే, మీ బాస్ని మీరు రెస్పెక్ట్ ఇస్తే ఈ మాసం బాగుంటుంది. అంటే సక్సెస్, అదృష్టమే కదా సక్సెస్ చివరికి. సో అది వస్తుంది. నడవని వ్యాపారం నడుస్తాయి, రాని జాబ్ వస్తుంది. ఇక్కడే కుకట్పల్లిలో ఒక షాప్ పెట్టాము, అన్ని పెడుతున్నాం గురువుగారు. రోజ్ మిల్క్ అమ్ముతున్నాము, లెమన్ వాటర్ పెట్టాము, అన్ని పెడుతున్నాము, కస్టమర్స్ రావట్లేదు. ఏంటి సరిగ్గా టైం ఇది చేయాలి, చెప్పింది చేయాలి. చిన్న మార్పు, చేంజ్ వస్తుంది వ్యాపారంలో. ఆటోమేటిక్గా ఒక బోర్డు ఇలా పెడతారు, అది కనిపిస్తుంది ప్రజలకి. లేకపోతే ఎదురుగున్న షాప్ పక్కన జరుగుతుంది. ఆటోమేటిక్ ఏదో ఒక దాంట్లో అయితే వీరికి కలిసి వస్తుంది. మనము మన జీవితంలో ఏదైనా మార్పు చేస్తేనే కదా అప్పుడు జీవితం అనేది మారేది. అలాగే ఉంటే మారుతుందా జీవితం? ఏదో ఒక చిన్న మార్పు అయితే ఉండాలి. సెంటిమెంట్ ఉంటుంది చూడండి ప్రజలకి. ముందు రైట్ లెగ్ బయట పెడతాను, డోర్ బయట, తర్వాత వెళ్ళేటప్పుడు కొంచెం నీళ్ళు తాగెళ్తాను, ఏదో ఉంటది. ఎందుకంటే ఏదో మార్పు చేయాలి. మనం మార్పు చేస్తే ఏదో మార్పు వస్తుంది అని నమ్మకం. నువ్వు ఎదురుగా మా కూతురు నాకు ఎదురుగా రావాలి వెళ్ళేటప్పుడు అని కొంతమందికి ఉంటది. అంటే అదృష్టం చూస్తారు. సో ఏదో మార్పు చేయాలి. బ్లూ కలర్ బోర్డు పెట్టాలి, ఎల్లో కలర్ షట్టర్ వేయాలి, ఇలా కొన్ని ఉంటాయి. అంటే ఎలా కలిసి వస్తుందో అలా ట్రై చేస్తారు ఏదో ఒకటి. సో బేసిక్ గా పాయింట్ ఏంటంటే దానికోసమే కదా, ఏదో మార్పు చేస్తేనే సక్సెస్ వస్తుందని. అలాగే ఉంటేగా కూర్చొని వస్తుందా?
ఏదో ఒక మార్పు చేయాలి. కొంతమంది అరుణాచలం వెళ్తారు, కొంతమంది ఉంగరం పెట్టుకుంటారు, కొంతమంది ఓన్లీ నల్ల చొక్కా వేస్తారు, కొంతమంది ఓన్లీ నల్లబొట్టు పెడతారు. మేము కాళీమాతను నమ్ముతున్నాం, మేము శ్మశానంకి వెళ్ళి కాళీమాతను పూజిస్తాం, నల్లబొట్టు పెట్టుకుంటాం అంటారు. ఏదో ఒకటి చేయాలి బేసిక్గా. మారాలి, కలిసి రావాలంటే ఏదో ఒకటి చేయాలి. కనీసం ఏదో ఒక దైవాన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ నగర్ లో టీటీడీ టెంపుల్ ఉంది, ఆ గుడిని నమ్మడం, సంథింగ్ ఏదో ఒక నమ్మకం అయితే ఉండాలి. ఇప్పుడు రష్మిక మందాన సూపర్ స్టార్, సూపర్ హీరోయిన్, ఆమె కూడా గుడికి వెళ్తుంది కదా. ఆమెకి ఏం అవసరం ఇన్ని కోట్లుని? వాళ్ళ హస్బెండ్ 90 కోట్లు పెట్టదు, విల్లా కూడా కొన్నాడంట. ఆమెకి ఏం అవసరం? అన్నీ ఉన్నాయి కదా, ఆయన గుడికి ఎందుకు వెళ్తుంది? అంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటి? మన అదృష్టం మన తండ్రిలో, మన బాస్లో చూసుకోవాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం గౌరవం ఇస్తే తిరిగి మనకు ఆ అదృష్టం అనేది వస్తుంది. నెల గుర్తుపెట్టుకోండి. ఆ అదృష్టం ఎలా వస్తుందో చెప్పలేం. జాబ్ రావచ్చు, మీ బిజినెస్ లో సూపర్ వెళ్ళొచ్చు, అంటే ఆగిపోయింది సూపర్గా అయిపోవచ్చు. బేసిక్గా బాగుపడవచ్చు, చిన్న మాటలో బాగుపడవచ్చు కదా. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? గ్రహ గోచారం, కుజుడు 7వ ఇంట్లో, 8వ ఇంట్లో సూర్య బుధుడు, 9వ ఇంట్లో శుక్రుడు. 9వ ఇల్లు అంటే అదృష్ట ఇంట్లో శుక్రుడు. సో 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడంటే ఎక్కడో మంచి అదృష్టం కలిసి వస్తుంది. 9వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. సో వివాహం చేసుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు చేసుకున్నట్టున్నారు ఈ మాసంలో. కొంతమంది ఇప్పుడు చైత్రమాసం వస్తుంది కదా మనకు, చైత్రమాసం నడుస్తుంది, వైశాఖం వస్తుంది. సో ఈ ఏప్రిల్ మాసంలో కొంతమంది పెళ్లి చేసుకుంటారు కాబట్టి సింహరాశి వాళ్ళు ఎక్కువ మంది పెళ్లి చేసుకుంటారు దీంట్లో. సో దానివల్ల వాళ్ళకి అదృష్టం కూడా కలిసి వస్తుంది. సో మంచి లవ్ స్టోరీ గట్టెక్కి, అదే ట్రాక్లో ఉన్న లవ్ స్టోరీలు, పెళ్ళవుతున్న జంటలు ఈసారి మాసం సింహరాశిలో ఎక్కువ ఉంటాయి. తర్వాత వ్యాపారం దగ్గర చూసుకుంటే వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మోసం చేయకుండా ఐటమ్స్ అమ్మితే మంచిది. వీళ్ళు కల్తీ చేసి అమ్ముతూ ఉంటారు చాలా మంది. సో మోసము కల్తీ చేస్తే మీకు తిరిగి కొడుతుంది అనమాట. ఈ మాసం చేసే వ్యాపారాలు బేసిక్ గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియదు, మనకి ఏముంది, మనం ఏమనుకుంటామంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇడ్లీ షాప్ ఉంది, ఇడ్లీ దోశ చట్నీ అన్నీ ఉన్నాయి. చట్నీ పాడైపోయిందని తెలుసు, కానీ అదే చట్నీ కస్టమర్కి వేస్తాం. ఆ చట్నీ పక్కన పడేసి ఇంకో చట్నీ తయారు చేయవచ్చు. ఎంతసేపు పడుతుందో కొబ్బరి వేసి పుట్నల పప్పు వేసి, కానీ ఏడాడు అదే పాడిపోయిన చట్నీ వేస్తాడు. కస్టమర్ తింటాడు, వెళ్ళిపోతాడు. వాడికి ఒక పూట బాగా అవదు, అంతే, నాకేం అవదులే అనుకుంటాడు. కానీ తెలియదు ఏంటంటే చాలా దీర్ఘకాలిక ఇబ్బంది వస్తుంది వాడికి. ఎంతమంది కడుపు కొట్టావు నువ్వు? నీ వల్ల ఎంతమంది కడుపులో ఇబ్బంది వచ్చింది? అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు తగులుతారు ఈ మాసంలో. క్వశ్చన్ చేసే వాళ్ళు కాదు, డైరెక్ట్ నీకు లోపల ట్యూమర్ వస్తుంది ఫ్యూచర్లో. నువ్వు ఇప్పుడే నీతి నిజాయితీ చేసుకుంటే, సిగరెట్ తాగితే ఇప్పటికిప్పుడే మనిషి కింద పడి చచ్చిపోడు, 5 ఏళ్ళకో 10 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది కదా, క్యాన్సర్ వస్తుంది. సో టిఫిన్ షాప్ వాడు కానీ ఎవడైనా కానీ కల్తీ చేసేవాడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇప్పటికి కాదు కానీ ఒక 5-10 ఏళ్ళ తర్వాత చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది. వాడికి ఏముంది, నువ్వు పాడైన చట్నీ వేసావు, ఇవాళ ఇబ్బంది పెడితే మళ్ళీ రేపు సెట్ అయిపోతాడు కదా. కానీ నీకు పెద్ద స్థాయి ఇబ్బంది వచ్చినప్పుడు నిన్ను ఎవడు కాపాడతాడు? ఇక్కడ ట్యూమర్ వస్తే నిన్ను ఎవడు కాపాడతాడు లోపల? అంత ఈజీనా లోపల ట్యూమర్ వస్తే తీయడము? చుక్కలు కనిపిస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి, కల్తీ చేసే ముందు, వేరే వాడికి మోసం చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ఆ నిఘా ఉంది ఈ మాసంలో సింహరాశి వాళ్ళు. మోసం చేయొద్దు. వ్యాపారంలో ఉండే వాళ్ళు మోసం చేస్తారు అని కనిపిస్తుంది నాకు. సో మోసం చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా అమ్మండి. వాటర్ ఉంది, వాటర్ ఫిల్టర్ చేస్తున్నారు, చక్కగా ఫిల్టర్ చేసి అమ్మండి. పెయింట్ అమ్ముతున్నారు, పెయింటే అమ్మండి. పెయింట్లో మళ్ళీ ఏది కలపొద్దు. కల్తీ దేంట్లోనే చేయగలుగుతారు. సో కల్తీ చేయకుండా అమ్మండి. ఈ మాసం జాగ్రత్త, దెబ్బ తగిలే అవకాశం కూడా ఉంది. ఇప్పటికిప్పుడే కూడా దెబ్బ తగలవచ్చు. విత్తనాలు వేయొద్దు అంటున్నా, అది
గురుగారు విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? కన్యా రాశి వాళ్ళకి బాగుంది, చాలా స్ట్రైట్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్, స్టెబిలిటీ మెయిన్గా, దారి తెలుసు. 6వ ఇంట్లో కుజుడు, 7వ ఇంట్లో సూర్యుడు, 8వ ఇంట్లో శుక్రుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ టు ఫేస్, ఏదైనా ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. మొహమాటాలు ఇబ్బందులు ఏముండవు. వాడు తండ్రి అయినా సరే, నువ్వు ఇలా ఉన్నావు, నేను ఇంతే, డైరెక్ట్. ఆఫీస్లో కూడా నేను ఇంతే చేస్తా, నా పని ఇదే, నువ్వు నా మీద ఇది చెయ్యి అది చెయ్యి అంటే నమస్తే చెయ్యరా? చేయరా సార్. సీరియస్, స్ట్రైట్ ఫార్వర్డ్, సీరియస్గా ఉంటాడు కన్యా రాసేవాడు. ఈ మాసంలో చాలా సీరియస్గా ఉంటాడు, వాడితో చాలా జాగ్రత్తగా ఉంటాడు. వాడితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు ఎదురు తిరిగి సమాధానం చెప్తాడు, మాటలతోనే కొడతాడు అన్నమాట. సో బేసిక్గా కానీ టార్గెట్ ఏంటి? బేసిక్గా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు చాలా మంది. కన్యా అన్ఎంప్లాయిడ్ చాలా మంది ఉంటారు. కన్యా రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు బేసిక్గా చాలా మంది ఉంటారు. దాంట్లో కన్యా రాశి వాడు ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. వస్తాయంటారా మరి? అదే చెప్తున్నా, ఆ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది అంటున్నాను. ప్రయత్నం చేసేవాడికి చివరికి సక్సెస్ వస్తుంది. వాడికి దరిద్రం పట్టుకుంటే ఎవడు ఏం చేయలేడు, ఎవడు కాపాడలేడు. కానీ మామూలు మనిషికి విపరీతంగా ప్రయత్నం చేస్తే ఒకానొక్క స్టేజ్ సక్సెస్ వచ్చేస్తుంది. స్థాయి దాటి హద్దులు దాటి కష్టపడితే ఒకానొక స్టేజ్లో సక్సెస్ అయితే వచ్చేస్తుంది, గ్యారంటీ. అది మనకు తెలిసిన సత్యం. సో ఆ కష్టం బాగుపడుతున్నారు. సక్సెస్ రావడానికి కొంచెమే టైం ఉంది. చాలా దగ్గరలో ఉన్నారు సక్సెస్కి, చాలా దగ్గరలో ఉంది. ఆ సక్సెస్ కూడా ఎలా వస్తుంది అంటే, వీళ్ళకి సక్సెస్ వచ్చిన వెంటనే వీళ్ళకి అమ్మాయి కూడా అటాచ్ అయిపోతుంది. అంటే ఎక్కడైతే జాయిన్ అవుతాడు ఏ కంపెనీలో, ఆ కంపెనీలో ఒక అమ్మాయితో సెట్ అయిపోతాడు. జాయిన్ అయ్యాడా ఇంకా ఇటు పక్క పని నడుస్తుంటే ఇటు పక్క ప్రేమ కూడా నడుస్తుంటది. మంచిదేనా అంటారా? మంచిదే, అన్ని కలిసి వస్తున్నాయి కదా, ఇద్దరు కలిసి పని చేసుకుంటారు. ఇంకా వీడి పని ఆమె, ఆమె పని వీడు. వీడు చేయాల్సిన కోడింగ్ వాడు చేస్తాడు, ఆమె చేయాల్సిన డిజైనింగ్ డెవలపింగ్ వీడు చేస్తాడు. బాగుంది. ఇది కొంతమందికి మాత్రమే. ఎవరికైతే జన్మ జాతకంలో యోగం ఉండి ఇప్పుడు గోచారంతో కనెక్ట్ అవుతుందో వాళ్ళకే. ఇప్పుడు ఇది గోచారం అండి, ఇది జన్మ జాతకం, ఇవి ఇట్లా కనెక్ట్ అవుతున్నాయి కదా. ఇవి కనెక్ట్ కాలేదనుకో అలా వెళ్ళిపోతాయి, జాయిన్ అవ్వకుండా మీకు వర్తించడం చెల్లవు రాశి ఫలాలు. ఎవరికైతే కరెక్ట్ మ్యాచ్ అవుతాయో వాడు కరెక్ట్ సెట్ అవుతుంది. బేసిక్గా అది గోచారం మీ జన్మ జాతకానికి సెట్ అవ్వాలి. ఫస్ట్ అది పాయింట్. చెప్పిన అన్ని మీకు నిజం అవ్వవు, చెప్పిన 10లో ఒకటే నిజం అవుతుంది. ఎవరికైతే జన్మ జాతకం మ్యాచ్ అవుతుందో వాడు 10కి 10 అవుతాయి. ఇప్పుడు పెళ్ళి అవుతుంది అంటే అందరికి అవ్వదు, ఎవరికైతే ఉందో వాడికి ఇప్పుడు అది జరుగుతుంది. సో బేసిక్గా గోచారం అనేది జస్ట్ ఒక వేవ్ లాంటిది అది. సో మనం గ్రహస్థితి గురించి మాట్లాడాం. 6వ ఇంట్లో కుజుడు అని చెప్పాం. 6వ ఇంట్లో కుజుడు అంటే మనం స్టెబిలిటీ గురించి మాట్లాడాం. తర్వాత 7వ ఇంట్లో బుధుడు కూడా ఉన్నాడు, అంటే వ్యాపారానికి చాలా మంచిది. సూర్యుడు ఉన్నాడు, అంటే ఒక బాస్ వల్ల కంపల్సరీ నెట్వర్కింగ్ జరిగి మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది 1 మంత్ తర్వాత. ఇది మొదలయ్యి 1 మంత్ తర్వాత వైశాఖ మాసం ఏ రోజైతే మొదలవుతుందో దాని నుంచి 1 నెల లోపల, కరెక్ట్ ఆ నెల బార్డర్ దగ్గర, అంటే 1 మంత్ వేసుకోండి కరెక్ట్, మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. గురుగారు విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో తులా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్త తీసుకోవచ్చు అంటారు, గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? గ్రహ గోచరం చాలా గొప్పగా ఉంది తులారాశి వాళ్ళకి. 5వ ఇంట్లో కుజుడు, వెరీ గుడ్, చాలా బాగుంది. మనిషికి జీవితంలో కావాల్సింది హోప్. హోప్ ఉంటే ఏదైనా చేయొచ్చు. హోప్ లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ కూడా చేసేసుకుంటాడు మనిషి. సో విపరీతమైన హోప్ ఉంది, ఎవ్వరికి లేనంత హోప్ తులారాశి వాళ్ళకు ఉంది.
సో అదేదో సామెత ఉంటుంది, ధైర్యం హోప్ లేకపోతే అల్సర్ కూడా చంపేస్తుంది ఏదో అంటారు. ధైర్యం లేకపోతే మనమే ఫస్ట్ చనిపోతాం మానసికంగా. చచ్చిపోతాం. అల్సర్ కూడా చంపేస్తుంది, క్యాన్సర్ ఉన్నా బతికిస్తుంది హోప్ అంటారు మనిషిని. హోప్ ఉండాలి. సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే విపరీతమైన హోప్ ఉంది అంటే మార్పు తీసుకురావాలని హోప్ ఉంది. షుగర్ ఉంది, షుగర్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అన్నం తినడం మానేయాలి, ప్రోటీన్స్ తినాలి, బియ్యం తగ్గించేయాలి, స్వీట్లు తగ్గించేయాలి, పాలు పెరుగు అని తగ్గించేయాలి, అవసరం ఉన్నవి గింజలు మూలికలు ఇలాంటివి తినాలి అని ఒక హోప్ ఉంటే అన్నీ వస్తాయి. ఈ ఆలోచనలు వచ్చి అప్పుడు మనిషి మెల్లిగా మారి బయటపడతాడు కదా. ముందు హోప్ ఉండాలి, అరే నేను బయట పడగలను, అరే నాకు ఆ అవకాశం ఉంది, నేను అవకాశాన్ని తెచ్చుకోగలను అని ఎప్పుడైతే మనిషి ఫిక్స్ అవుతాడో, హోప్ ఉంటేనే కదా ఫిక్స్ అయ్యేది. హోప్ లేకపోతే ఎలా ఫిక్స్ అవుతాడు? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. మీరు చెప్పినట్టు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో హోప్ అనేది విపరీతంగా ఉంది. ప్లస్ వీటితో ఎవడు పెట్టుకోలేడు. ఈ నెల భయపడతారు అందరూ, అమ్మ ఇంత వేగంగా మాట్లాడుతున్నాడు, ఇంత దురుసుగా మాట్లాడుతున్నాడు, మనకెందుకు లేదురా బాబు నారాయణ, మన పక్కన తప్పుకుందాం. సో తులారాశి వాడు కొంచెం డేంజర్ ఈ మాసం అందరికీ, వేరే రాశులందరికీ. ఏప్రిల్ మాసంలో పని చేసుకునేవాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వీడు అందరితో వీడితో కూడా పెట్టుకున్నాడు, ఆడిపోతాడు. సో ఏప్రిల్లో వీడితో కూడా పెట్టుకోవద్దు, జర జాగ్రత్తగా ఉండాలి. వివాహ యోగం ఉందంటారా? అదే చెప్తున్నా వివాహ యోగం గురించి. ఎవరైతే ఇప్పుడు ప్రయత్నాలు మొదలు పెడతారో వాళ్ళు సక్సెస్ అవుతాయి. తులారాశి వాళ్ళకి ఈ వైశాఖ మాసంలో ఏప్రిల్ నెలలో ఎవరైతే అమ్మాయికి దాన్ని ఏమంటారు పెళ్లి చూపులకు వెళ్తే వాళ్ళకి సక్సెస్ అవుతుంది. ఎవరైతే ఇప్పుడు అమ్మాయిని ప్రేమిస్తాడో ప్రపోజ్ చేస్తాడో వాడు కార్తీక మాసంలో పెళ్ళి అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చూపులకు వెళ్తారో అరేంజ్ మ్యారేజ్ వాడికి పెళ్ళి అయ్యే ఛాన్స్ ఉంది. వైశాఖం ముందు చైత్రంలోనే అయిపోతుంది. సో అక్కడ పాయింట్ ఏంటి? శుక్రుడు సపోర్ట్లో ఉన్నాడు పెళ్లికి. హోప్ ఇచ్చేది కుజుడు చాలా పాజిటివ్గా ఉన్నాడు. మిగిలిపోయింది పోరాటం చేసే దగ్గర సూర్యుడు విపరీతంగా పోరాటం చేస్తాడు జాబ్ కోసం. ఎవరికైతే జాబ్ లేని వాళ్ళు ఉన్నారో, ఉన్న వాళ్ళ గురించి మాట్లాడలేదు, లేని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. విపరీతంగా ప్రయత్నం చేస్తాడు, సాయి శక్తులు ప్రయత్నం చేస్తాడు. దేవుడు గుడికి వెళ్ళి సాయిబాబా ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఎంత కష్టపడాలో అంత కష్టపడతారు. పడాల్సిన దానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడతారు తులారాశి వాళ్ళు. బేసిక్గా చాలా చాలా పాజిటివ్ మాసం. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? చాలా మంచి ప్రశ్న అండి. గ్రహ గోచారం అంటే ఏంటి? మంచి పాయింట్తో స్టార్ట్ చేసాం. గ్రహాలు ఆకాశంలో గోచారం చేయడం వల్ల మన జీవితాలు ఎలా మారుతాయి అనేది గ్రహ గోచారం. అంటే బేసిక్గా మన చేతిలో అంతగా మన జీవితం లేదు, ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే నిన్న మొన్న పోయిన జన్మలో చేసినవి ఇప్పుడు మనకు ఇప్పుడు ప్రెసెంట్లో మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు ఒకడికి ఇల్లు కట్టాలన్నప్పుడు 1,00,000 2 లక్షలు సాయం చేశాను నేను. ఇవాళ ఇల్లు కట్టాలనుకుంటున్నాను, నాకు ప్రకృతి సాయం చేస్తూ ఏదో ఒక విధంగా నేను ఇల్లు కట్టగలుగుతా. నేను ఇల్లు కట్టాలి అని అనుకుంటే కట్టగలను? కట్టలేను కదా. ఒక ఇటుక కూడా కొనలేను. ఆ స్తోమత ఉండాలంటారా? మీరు ఇల్లు కట్టినా కూడా కూలిపోతారు చాలాసార్లు. కొంతమంది ఇల్లు కడతారు కూలిపోతారు, తెలుసా మీకు? సరిగ్గా కట్టడాలు, ఆ పిల్లర్లు సరిగ్గా పడక, సిమెంట్ పిచ్చి సిమెంట్, అది డబల్ పని అవుతా ఉంటుంది. సిమెంట్ కొంటారు, వాడు మొత్తం కల్తీ సిమెంట్ అమ్మేస్తాడు, బిల్డింగ్ కట్టేస్తాడు, 2 రోజులు పడిపోతుంది. అలాంటి చాలా ఉన్నాయి, తెలుసా మీకు? 5 ఫ్లోర్లు 6 ఫ్లోర్లు బిల్డింగ్ పడిపోయినా నేను చూసా. అంటే బేసిక్గా ఏంటి? మీకు దైవ బలం అయితే కావాలి. దైవ బలం లేకపోతే
చేతికి ఇల్లు రాదు. ఇప్పుడు మన హైదరాబాద్లో చూస్తూ ఉంటాం చాలా మంది అపార్ట్మెంట్ కొందామని పోయి 50-60 లక్షలు ఇచ్చేసి వస్తాడు బిల్డర్కి. తర్వాత బిల్డరు మొత్తం ఎత్తేస్తాడు, పారిపోతాడు. తెలుసు కదా, టీవీలో కూడా వస్తూ ఉంటుంది. వాడు 60 లక్షలు పోయి వాడి ఇల్లు కూడా పాయే. అంటే ఏంటి, నువ్వు ఎక్కడో ఎవరికో మోసం చేసావు. ఎప్పుడో ఆ కర్మ ఇప్పుడు వచ్చింది. పోయిన జన్మలో కావచ్చు, ఒక 800 సంవత్సరాల్లో ముందు ఇంకో జన్మలో కావచ్చు. నువ్వు అప్పుడు చేసింది తిరిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది, నీకే చుట్టుకుంటుంది. అన్ని కరెక్ట్గా చేస్తుంటే అన్ని కరెక్ట్గా జరుగుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా తప్పు చేస్తేనే మనకు బ్యాడ్ టైం వస్తుంది. మనం తప్పు చేయకూడదు బేసిక్గా. సో ఇప్పుడు నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పాను అంటే, 5వ ఇంట్లో సూర్యుడు, 5వ ఇంట్లో సూర్యుడు ఏం చెప్తాడంటే, నాన్న నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు ఏది చేసుంటే నీకు అది జరుగుతుంది, ధర్మం జరుగుతుంది బేసిక్గా. సో ఈసారి ధర్మం జరుగుతుంది, ధర్మంతో ముడిపడి ఉన్నాయి అన్ని. 4వ ఇంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారము, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు బాగా కనిపిస్తుంది. ఇల్లు కొనే వాళ్ళకి చాలా మంచి శుభ సమయం. బేసిక్గా ల్యాండ్ కొనే వాళ్ళకి, ఇల్లు కొనే వాళ్ళకి, ఫ్లాట్ కొనే వాళ్ళకి శుభ సమయం. ఇప్పుడు పెళ్లి చూపులకి వెళ్తే మీకు డ్యామేజ్ అవుతుంది. ఇల్లు కట్టేశాను అంటే ఇలా ఉండకూడదు. బేసిక్గా నేను సెటిల్ అయిపోయాను, డబ్బులు సంపాదించేసాను, ఇల్లు కట్టేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని ఎప్పుడు ఫిక్స్ అవ్వకూడదు. ఏదైనా న్యాచురల్గా జరగనివ్వాలి. మీ అమ్మగారు మీ నాన్నగారు ఎవరో ఫోన్ చేయాలి, లేకపోతే మీకు ఏదో అమ్మాయి పరిచయం అయినా అలా న్యాచురల్గా జరగాలి. కానీ నాకు నేను ఫిక్స్ అయిపోయి ఇప్పుడు నేను అంటే డబ్బులు ఉంటేనే పెళ్లి చేసుకోవచ్చా, డబ్బులు లేనాడు పెళ్లి చేసుకోకూడదా అంటే నువ్వు అలా ఫిక్స్ అవుతున్నావు కదా. అలా ఫిక్స్ అవ్వకూడదు. ఎప్పుడు ధర్మాన్ని నమ్మాలి, జీవితాన్ని, ధర్మాన్ని. ఏది మనం ఫ్లోతో పాటు పోవాలి. నేను ఇదే చేస్తా, నేను ఇదే అని ఫిక్స్ అవ్వకూడదు. అలా చేస్తే సర్వనాశనం అవుతారు. చాలా మంది అలా అయిపోయారు. ఫ్లోతో పాటు పోవాలి. సముద్రంలో మీరు అది ఎట్టు తీసుకెళ్తుంది పడవని అటు వెళ్ళాలి. కానీ ఎదురీత చేస్తే ఏమవుతుంది, కొట్టకపోతాం, మునిగిపోతాం. ఎదురీత చేస్తే నీళ్ళు ఒకటేసారి వచ్చేది ఏం లేదు, కిందకి వెళ్ళిపోతాం. సో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్లోతో పాటు వెళ్ళాలి. త్వరబడి అమ్మాయి వెంటబడ్డము, పెళ్లి చూపులకి వెళ్ళడం ఇప్పుడు చేయొద్దు. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ నెలలో అమ్మాయిలకి దూరంగా ఉండండి. మామూలుగా ఫ్రెండ్షిప్ వేరు, ప్రేమ పెళ్లి ఆ జోలికి అస్సలు వెళ్ళొద్దు. తర్వాత రియల్ ఎస్టేటు, ఇల్లు, ల్యాండ్ రంగాలకి చాలా మంచిది. తర్వాత హార్డ్వేర్ వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా చాలా మంచిది. హార్డ్వేర్ అంటే తెలుసు కదా మీకు, ఏదైనా మెటీరియల్తో చేసే వాళ్ళు, ఏదైనా ఐరన్, స్క్రాప్, ఏదైనా మెటీరియల్, పేపర్ కప్పులు, ఏదైనా మెటీరియల్తో తయారు చేసే వ్యాపారాలు ఏమైనా ఉంటే మంచిది. తర్వాత వీళ్ళకి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు సూర్య శని కలయిక ఉంది కాబట్టి మీకు గనక జన్మలో కూడా అదే ఉంటే మీకు చాలా మంచి సమయం ఇది. గురుగారు, విశేషంగా ఈ మాసంలో, ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, గ్రహగాచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. ధనస్సు రాశి. ధనస్సు అంటే మనకు ముందు గుర్తొచ్చేది రాముడు. అతను ధనస్సు, విల్లు, బాణం. అర్జునుడు కూడా గాంధీవం. సో ధనస్సు రాశి వాళ్ళకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మనం రాముల వారిని దైవం అంటాం, కానీ రాముల వారికి కూడా కర్మ అనేది ఉంది. భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుడు అయినా కూడా కర్మని అనుభవించి తీరాల్సి వచ్చింది. ఆయనకు కూడా తప్పలేదు కదా. ఏ ఫ్యామిలీలో పుడతారో అతను డిసైడ్ చేయలేదు. ఇలా భార్య ఇంకోటి తీసుకెళ్ళిపోతాడని ఊహలో కూడా అనుకోలేదు కదా. ఆంజనేయ స్వామి పరిచయం అవుతాడని కూడా తెలియదు, ఏమీ తెలియదు. ఒకటి తర్వాత ఒకటి ఈవెంట్స్ అన్ఫోల్డ్ అవుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక కర్మ అనేది ఉంటుంది, వాడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నిజంగా నీతి నిజాయితీ ఉన్నవాడు వాడి కర్మని వాడు యాక్సెప్ట్ చేయాలి. లేదు నాకు ఇలానే ఎందుకు జరుగుతుంది అని దేవుడితో గొడవ పెడితే ఏం అవ్వదు. దేవుడు కూడా తప్పలేదు.
కర్మ. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాని పేరు కర్మ. దేవుడు కూడా దానికి ముడిపడి ఉన్నాడు. ఆ సాఫ్ట్వేర్ దాని కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే కర్మ. సో అది ఎక్సెప్ట్ చేయాలి. ఎక్సెప్ట్ చేయకపోతే చాలా కష్టం. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, కుజుడు 3వ ఇంట్లో ఉన్నాడు. కుజుడు 3వ ఇంట్లో ఉంటే ఈ కర్మ, అన్లాకింగ్ ఆఫ్ కర్మ అనేది జరుగుతుంది. అంటే ముందు ఎప్పుడో చేసినా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఇమ్మీడియట్గా. అంటే ఎలా అంటే ఇమ్మీడియట్గా అంటే నిన్న చేసిన సాయం ఇవాళ రిజల్ట్ వచ్చేస్తుంది. మామూలుగా ఏం చెప్తుంది, 10 ఏళ్ళు ముందు చేసింది ఇప్పుడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు వీడికున్న గ్రహస్థితి ఏంటంటే నిన్న మొన్న మంచి పని చేసినా కూడా రేపు ఎల్లుండి సపోర్ట్ బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు టైం బాగుంది. టైం బాగున్నప్పుడు మంచి పనులు చేయాలి. ఇమ్మీడియట్ రిజల్ట్స్ ఇచ్చేది ఆ సమయం ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి ఎంత మంచి చేయగలిగితే అంత మంచిది. బుధుడు 4వ ఇంట్లో, శుక్రుడు 5వ ఇంట్లో. చైనా సామాన్లు షాపులు ఉంటాయి చూడండి, చైనా సామాన్లు అమ్ముతూ ఉంటారు. 10 రూపీస్ 20 రూపీస్. తర్వాత ఇంటీరియర్ డెకరేషన్, తర్వాత మనకి ఇంట్లో కావాల్సిన వస్తువులు చాలా ఉంటాయి. ఇంట్లో కావాల్సిన వస్తువులు ఏముంటాయి మనకు? సీలింగ్, టైల్స్, పెయింట్, టేబుల్, కుర్చీ. సో దీనికి సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఏదైనా వస్తువులతో వ్యాపారం చేస్తే బాగా కలిసి వస్తుంది. అది కాకుండా ధనుసు రాశి వాళ్ళకి బేసిక్గా ఎవరైతే వ్యాపారంలో ఉన్నో వాళ్ళకి ఈ సమయం బాగా ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత శుక్రుడు 5వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరైతే సినిమా రంగం, మీడియా రంగం, క్రికెట్లో కూడా మంచి బాగా కలిసి వస్తుంది ధనుసు రాశి అయి ఉంటే. ఒకటి జన్మ జాతకంలో ముందు ఉండాలి. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ అయితే అవ్వలేరు కదా. ఇప్పుడు అందరూ విరాట్ కోహ్లీ అవ్వలేరు, చిరంజీవి అవ్వలేరు, షారుఖ్ ఖాన్ అవ్వలేరు. ముందు జన్మ జాతకంలో ఉండాలి. కానీ ఎంతో కాస్త సినిమా రంగంలో కానీ ఈ క్రికెట్లో ఉన్న ధనుసు రాశి వాళ్ళకి బాగుంది. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు వీరికి? ఈ మాసంలో గ్రహ గోచారం ఎలా ఉంటుంది? గ్రహ గోచారం అంటే గ్రహ బలం ఉండాలి. ఎవడైనా కానీ సార్ గురుగారు గ్రహ గోచారము ఏ గ్రహం బలం ఇస్తుంది నాకు, ఏ గ్రహం నన్ను ఏడిపిస్తుంది? మంచి చెడు రెండు ఉంటాయి జీవితంలో. అంటే ప్రతి మాసంకి చూసుకోవాలంటారా? ప్రతి మాసానికి చూడొచ్చు, ప్రతి సంవత్సరానికి చూడొచ్చు. మెయిన్గా జన్మ జాతకంలో చూసుకోవాలి. 2 బలాలు ఉంటాయి ఏ జన్మ జాతకంలో అయినా. ఒకటి గురు బలం, ఒకటి శని బలం. గురు బలం ఉంటే మొత్తం లైఫ్ సేఫ్. గురు బలంతో పాటు శని బలం ఉంటే ఆడు కోట్లకి వెళ్తాడు, కోట్లకి కరోడ్పతి. అసలు గురువు లేదు శని లేదు అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్గా హెల్త్ పాడైపోతుంది, లేకపోతే డబ్బులు అస్సలు ఉండవు, అప్పుల మీద అప్పులు, క్రెడిట్ కార్డుల వాళ్ళు ఫోన్ చేయడం, బ్యాంక్ లోన్ వాళ్ళు చాలా ఇబ్బందులు పెడతాడు. 2 లేకపోతే కనీసం ఒకటైనా ఉండాలి. 2 ఒకటి ఉంటే చాలు మనిషికి. గురుబలం ఉంటే అద్భుతం అసలు. కానీ అందరికీ ఉండదు గురుబలం, కొందరికే ఉంటుంది. శని బలం చాలా మందికి ఉంటుంది. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? కుంభరాశి వాళ్ళకి ఎప్పుడైనా గ్రహ గోచారం బాగానే ఉంటుంది. ఎందుకంటే కుంభరాశి వాళ్ళకి 12 రాశుల్లో ఒక అడ్వాంటేజ్ ఉంది, చెప్పే వాళ్ళు ఉంటారు, సజెషన్స్ ఇస్తూ ఉంటారా? సజెషన్స్. ఇప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఉన్నాడా? అవును, ప్రతిదీ సజెస్ట్ చేస్తా ఉంటాడు అర్జున్కి. ఎవరికి మళ్ళీ సజెషన్ ఇచ్చారు ఎవరు ఎక్కడ ఉండడు. చూడండి, కౌరవులు 100 మంది చనిపోయారు, ఎవ్వరు చెప్పేవాడు లేడు. మీరు బయట కూడా చూడండి, చాలా మంది అలా ఉండిపోతారు, ఎదగరు. ఎదగాలంటే ఒకడు వచ్చి చెప్పాలి, ఈ వ్యాపారం చేస్తున్నావు ఆపి ఆ వ్యాపారం మొదలెట్టు, దాంట్లో డబ్బు ఉంది అని. ఆడి వ్యాపారం వదిలేసి ఆ వ్యాపారం మొదలెడితే అప్పుడు ఎదుగుతాడు. చెప్పేవాడు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారంటే
చాలా మంది ఇబ్బంది పడుతున్నారు చెప్పేవాళ్ళు లేక. చెప్పేవాడు కుంభరాశి వాడికి ఎప్పుడు దొరుకుతాడు, అదొక అదృష్టం. సో వీళ్ళకి ఎప్పుడు బాగానే ఉంటుంది బేసిక్గా. వీడు నీచుడు దరిద్రుడు అయితే తప్ప, వీడు కనుక నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాస్త మంచోడైనా వీడికి బాగుంటుంది కుంభరాశి వాళ్ళకి బేసిక్గా. లగ్నంలో బుధుడు గ్రహగోచారం మాట్లాడుతున్నాను. లగ్నంలో కుజుడు, 2వ ఇంట్లో సూర్యుడు, 3వ ఇంట్లో శుక్రుడు. ఫస్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. త్వరబడి ఇన్వెస్ట్మెంట్ చేయవద్దు. కొంచెం ఒక మే 17th వరకు జాగ్రత్తగా ఉండండి. మే 17th వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో. పెట్టద్దంటే ఆలోచించండి ఒకసారి, 1కి 10 సార్లు ఆలోచించి పెట్టండి. మీకు అడ్వైజర్ ఉన్నాడు కదా, మీ అడ్వైజర్ దగ్గర పోయి మీ కృష్ణుడి దగ్గరకు వెళ్ళి అడ్వైస్ తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి. ఎందుకంటే మీకు విపరీతమైన లావాదేవీలు కనిపిస్తున్నాయి, మనీ ట్రాన్సాక్షన్లు, క్యాష్ ఫ్లోలు. ఎవరి స్థాయిలో వాడికి, పునుగులు అమ్మేవాడికి 1000 రూపాయలు ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ అమ్మేవాడికి 1 కోటి రూపాయలు ఉండొచ్చు. పునుగులు అమ్మేవాడికి 1000 రూపాయలు ఎక్కువ, రియల్ ఎస్టేట్ వాడికి 1 కోటి రూపాయలు తక్కువ. సో అది బేసిక్గా. సో జాగ్రత్త మనీ ఫ్లో విషయంలో. తర్వాత ఒక్క అదృష్టం ఏంటంటే మంచి మీతో పాటు ఉంటుంది, కానీ మీరు మంచితో పాటు ఉంటారా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు మన చుట్టూ ఒక మంచోడు వస్తాడు మనకు తెలియక, మనం వాడితో ఫ్రెండ్షిప్ చేసి మనం వాడిని కాపాడుకొని మనతో పాటు ఉంచుకొని వాడితో ఎప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం, వాట్సాప్లో మెసేజ్ పెట్టుకోవడం ఉంటామా? వీటితో ఏం అవసరం ఉంటుంది, డబ్బులు ఏం లేదు, వేస్ట్ గా అనుకుంటామా? చాలా ఇంపార్టెంట్. మన పక్కన ఉండేవాడు ఎవడు అనేది చాలా ఇంపార్టెంట్. మనం అంటూ ఉంటారు కదా, మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో మనం కూడా అదే అవుతాం అంటుంటారు. నిజం అది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా అదే. దానికి యావరేజ్ ఒక 5 మంది ఉన్నారు అనుకోండి, 5 మందికి యావరేజ్ మీరు. సో మీ చుట్టుపక్కల మంచి వాళ్ళు ఉంటే మీరు కూడా మంచి ఉంటే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి. చెడ్డోడికి ముందు డబ్బులు ఉండొచ్చు కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి, తర్వాత డబ్బులు కూడా ఊడిపోతాయి. కానీ మంచోడికి ముందు డబ్బులు ఉండకపోవచ్చు, మెల్లిగా డబ్బులు కూడా వస్తాయి. మంచి ఆటోమేటిక్ ఫస్ట్ నుంచి ఉంటుంది. జీవితంలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మంచోడు ఎప్పుడైనా కానీ పేద కుటుంబంలో పుడతాడు, డబ్బులు ఉండవు, మెల్లిమెల్లిగా ఎదుగుతాడు. చెడ్డోడు ఎప్పుడు బాగా పెద్ద ఇంట్లో ఉంటాడు, వాడు అలవాట్ల వల్ల దిగజారుతూ ఉంటాడు రోజు. అది గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా చెప్తున్నా, ఇండివిజువలైజ్డ్ స్పెషలైజ్డ్గా కాదు. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రహ గోచారం చూసుకుంటే సూర్యుడు 1వ ఇంట్లో, 2వ ఇంట్లో శుక్రుడు, 12వ ఇంట్లో కుజుడు. మెయిన్గా గురు బలం మంచిగా ఉంది. సో గురు 4వ ఇంట్లో ఉన్నాడు. సో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనిషి హ్యాపీగా ఉన్నాడు మీనరాశి వాడు. గురుబలం ఎంతో కాస్త బాగుంది కాబట్టి మనిషి హ్యాపీగా ఉన్నాడు. మనిషి హ్యాపీగా ఉన్నాడంటే ఏం చేయడం? టైం తినడం, వాడికి నచ్చిన పని చేయడం, వాడికి పని చేయడం, నిద్ర, హ్యాపీగా పడుకోవడం, బేసిక్గా లైఫ్తో హ్యాపీ. లగ్నంలో సూర్యుడు శనితో ఉన్నాడు విత్ బుధుడు. అంటే కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, కొంతమంది జాబ్ చేస్తూ లేదు నేను ఒక వ్యాపారం మొదలెట్టాలి అని అనుకుంటున్నారు. చాలు ఇంకా జాబ్ చేసింది. కొంతమంది వాళ్ళ జాబ్తో చాలా హ్యాపీ చేస్తున్నారు, అలానే నడుస్తూ ఉంటుంది. కొంతమంది దీంట్లో నేను ఒక వ్యాపారం కూడా మొదలెట్టాలి మెల్లిగా ఈ జాబ్తో పాటు, తర్వాత వ్యాపారాన్ని బాగా నడిపించి ఆ వ్యాపారానికి నేను వెళ్ళిపోతాను, ఇంకా నేను జాబ్ చేయను అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఏంటి, దీనివల్ల వాడి మైండ్లో గొడవ. ఇంకో పక్క శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ నడుస్తుంది. హస్బెండ్ వైఫ్ డబ్బుల గురించి గొడవ, సరిపోవట్లేదని. కొందరికేమో నువ్వు నాకు ఇవ్వట్లేదు, నా డబ్బు నాది, నీ డబ్బు నీది. బేసిక్గా ఏంటి అంటే భార్యతో డిస్కషన్ డబ్బు గురించి. నువ్వు మంచికి తీసుకెళ్తావా, చెడుకు తీసుకెళ్తావా, నీ ఇష్టం. తర్వాత మాట, భార్యతో మాట సరిగ్గా మాట్లాడతావా, మాట్లాడవా అంటే నీ చేతిలో ఉంది. ఇప్పుడు
ఇప్పుడు మీనరాశిలో ఉండే అబ్బాయి, మీనరాశిలో ఉండే అమ్మాయి కానీ డబ్బు కానీ మాట కానీ చేసుకున్న వ్యక్తితో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. గీత దాటిపోవద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు మంచిగా ఉంటే మంచి జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. అన్యోన్యంగా ఉండాలి దంపతులు, కొట్టుకొని ఉండకూడదు, అడ్జస్ట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, మనము మీనరాశి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి మనకు బయట వాడు మంచోడు అనిపిస్తాడు. బయట ప్రపంచం బాగుంది, మా ఇల్లు బాగాలేదు అలా అనుకోకూడదు. ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంటుంది, ప్రతి మనిషికి ఒక అవసరం ఉంటుంది. కానీ మనకు చివరికి మన ఇల్లే దిక్కు, మన అమ్మ నాన్న భార్య, అదే సంసారము. దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉండాలి. బయట ఏం జరుగుతుంది, బయట హ్యాపీనెస్ ఎత్తకూడదు. సినిమాకి వెళ్ళినాము, బిర్యానీ తిన్నాము, ఐస్ క్రీమ్, ముందు ఇక్కడ ఇల్లు చక్కపరుచుకుంటే తర్వాత బయట అన్ని మెల్లిగా వస్తాయి. ముందు ఇంటిని మనం లైన్లో తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆలోచన ఇబ్బందులు వస్తాయి. ఆలోచన ఇబ్బందులు అంటే వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి అది ఉంది, ఆమె అది ఉన్నది, వాడెవడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని బాగా చూసుకుంటున్నాడు, నేను నా బాయ్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా బాయ్ ఫ్రెండ్, మీనరాశిలో అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, బాయ్ ఫ్రెండ్ మార్చేద్దామా, గర్ల్ ఫ్రెండ్ మార్చేద్దామా. మనకు ఏదైతే ఉందో దాన్నే చక్కదిద్దుకోవాలి. మార్చడానికి ట్రై చేయకూడదు. బాయ్ ఫ్రెండ్ని కానీ గర్ల్ ఫ్రెండ్ని కానీ మోసం చేయకూడదు ఎవరిని. గురువు పాడవడానికి ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే మోసం చేయడం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, లేకపోతే ఆపోజిట్ అమ్మాయి అబ్బాయిని మోసం చేయకూడదు, వదిలేకూడదు అర్ధాంతరంగా. ఏదైనా గట్టిగా కారణం ఉందంటే అది చెప్పి విడిపోవచ్చు, కానీ మోసం చేయకూడదు. విడిపోవడం వేరు, మోసం వేరు. సో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఒకరికొకరు మోసం చేయకూడదు. దాన్నే పట్టుకొని ఎన్ని గొడవలు ఉన్నా వాడు ఉంటాడు, ఇవాళ వీడిని వదిలేసి ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి వాడితో తిరిగితే బాగుంటుంది, కానీ వాడు మొత్తానికి సర్వనాశనం చేసి అమ్మేస్తాడు. వీడు కరెక్ట్ పర్సన్, ఎన్ని గొడవలైనా వీడితోనే ఉండడు, వీడితోనే ప్రేమ, వీడితోనే పెళ్లి, అది గుర్తుపెట్టుకోవాలి. సో మన మానసిక గొడవలు మన మైండ్ లోపలే, బయట ఏముండదు, మన మైండ్లో గొడవలు అది. సో వీళ్ళకి అంతరాత్మతో గొడవలు,